హలో అండి. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ నేను చెప్పబోయేది ఆర్టికల్ 16. ఆర్టికల్ 16 ఏంటి అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. తెలుగులో చెప్తా చూడండి. సమానంగా చూడాలి గవర్నమెంట్ జాబ్స్లో. అరే రిజర్వేషన్ గురించి వద్దురా, చెప్తా. రిజర్వేషన్ గురించి నేను తప్పకుండా చెప్తా. అసలు అది ఎందుకు వచ్చిందో చెప్తా. దానివల్ల నష్టం జరిగింది, నాకు కూడా జరిగింది, మాకు కూడా జరిగింది. కానీ దాన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకొని మిగతా ఇప్పుడు 100 ఉన్నప్పుడు 100 మనుషులు ఉన్నప్పుడు ఒక చెడ్డదాన్ని చూసుకొని ఆగిపోద్దు. మిగతా 99 మనుషులు ఉన్నాయి. ఆ 99 గురించి మాట్లాడ. ఒకదాని వల్ల ఏం లేదు. అంటే తప్పంటే ఆయన చేసిన తప్పు కాదు, ఇది అంబేద్కర్ చేసిన తప్పు కాదు. రిజర్వేషన్ గురించి నేను ఇప్పుడు చెప్పి ఇదొద్దు, దాని గురించి తప్పకుండా చెప్తా. రిజర్వేషన్ గురించి క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఇంతవరకు ఎట్లా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో ఎగ్జాంపుల్స్తో అది కూడా చెప్తాను. కానీ ప్రస్తుతానికి ఇదైతే మాట్లాడదాం. ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే అర్థం కాలేదా? అయితే సింపుల్ అండి. గవర్నమెంట్ జాబ్స్లో ప్రతి ఒక్కరికి కూడా ఈక్వాలిటీ అనేది ఉండాలి. ఇందులో కూడా మళ్ళీ ఉన్నాయి, సబ్సెక్షన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 16 1, 2, 3 ఇట్లా కొన్ని ఉన్నాయి. అన్నిటి గురించి చెప్పను. ఈక్వల్ నార్మల్ బాటమ్ లైన్ ఏంటంటే ఏ కులమైనా కానీ ఏ మతమైనా కానీ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. ఇంటర్వ్యూలో కూడా నీది ఆ కులం ఈ కులం అని చెప్పి అట్లా చేయొద్దు. ఇవన్నీ లేకుండా సమాన హక్కు ప్రతి ఒక్క భారతీయుడికి కూడా సమాన హక్కు అనేది ఉంది. ఇందులో రిజర్వేషన్ అనేది సబ్ కేటగిరీ. దాని గురించి చెప్తా టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తా. ప్రస్తుతానికి దీని గురించి అయితే అర్థం చేసుకోండి. ఈక్వాలిటీ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేయడానికి పబ్లిక్ సెక్టార్లో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కు ఉంది అప్లై చేయడానికి, పార్టిసిపేట్ చేయడానికి. ఇది లేకపోతే ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను. ఆర్టికల్ 16 ఏంటి అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇది లేకపోతే జరిగే నష్టం చెప్తా.